ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న కవితను వారం రోజుల పాటు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇదే సమయంలో లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే 9వసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే 8 సార్లు నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈసారైనా హాజరవుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న కవితను వారం రోజుల పాటు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇదే సమయంలో లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. భోగి, ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఈడీ కార్యాలయంలో ఇప్పటికే కవిత ఉన్నారు. అంటే వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి కోర్టు ఆదేశించింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర పైన మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు తమకు కస్టడీ కావాలని చెప్పి కవితను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి సమయంలో ఈడీ తమ వాదనలు వినిపించింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం వారం రోజుల కస్టడీని కవితకు విధించింది కోర్టు. సో ప్రస్తుతం కవిత ఈడీ కార్యాలయంలో ఉన్నారు. అయితే తాజాగా మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సైతం ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏదైతే 9వసారి అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే పలుసార్లు నోటీసులు ఇచ్చినా కానీ కేజ్రీవాల్ హాజరు కాకపోవడంతో ఏదైతే కేజ్రీవాల్ హాజరు కావట్లేదంటూ రౌజోయిని కోర్టును ప్రత్యేకంగా అటు ఈడీ అధికారులు ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కీలక పాత్ర అంటే ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఆదేశించారు. సో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది. అయినప్పటికీ కూడా తను ఈడీ ముందు హాజరు కావట్లేదు, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలంటూ కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. సో ఆ విషయంలో కోర్టు ప్రత్యేకంగా కోర్టు ముందు గతంలోనే ఒకసారి హాజరైనటువంటి కేజ్రీవాల్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ ఉన్నాయి, తనకు మరికొంత సమయం కావాలని కోరారు. సో ఫైనల్గా నిన్న కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ఏదైతే గతంలో అంటే కోర్టుకు ఈడీ ఆశ్రయించినటువంటి విషయంలో మాత్రమే బెయిల్ లభించింది. సో ఎక్సైజ్ పాలసీలో కేజ్రీవాల్కి ఎటువంటి బెయిల్ లభించలేదు, ముందస్తు బెయిల్ కానీ ఇతర బెయిల్ కానీ. సో ఇక దూకుడు పెంచినటువంటి ఈడీ మాత్రం ఎవరి పాత్ర ఏంటి అంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నో ఆధారాలను ప్రత్యేకంగా ఈడీ సేకరించింది. అటు సిబిఐ కూడా సమాంతరంగా దర్యాప్తు జరిపినటువంటి పరిస్థితిని చూస్తూనే ఉన్నాము. సో ఇప్పటి వరకు తమ ఉన్నటువంటి ఆధారాల్లో బేస్ చేసుకునే కవితకు సంబంధించి ఏ విధంగానైతే అరెస్ట్ చేయడం కావచ్చు, ప్రస్తుతం ఈ వారం రోజుల పాటు విచారణ చేయబోతున్నారు. సో కేజ్రీవాల్ కనుక 21వ తేదీన ఈడీ ముందు హాజరవుతే ఖచ్చితంగా కవితను కేజ్రీవాల్ను కలిపి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్కు నూతన విధానంని ఇక్కడ ఎప్పుడైతే ఢిల్లీలో తీసుకొచ్చారో ఆ సమయంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియా ఇంట్లో సోదాలు చేయడమే కాకుండా ఆయన వద్ద ఉన్నటువంటి అధికారులు, ఆయన వద్ద ఉన్నటువంటి అనుచరులు అంటే పిఏగా పనిచేసినటువంటి వాళ్ళ వద్ద నుంచి కూడా ఎంతో సమాచారాన్ని సేకరించాం. దానికి అనుగుణంగానే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశామని చెప్పి కూడా ఈడీ స్పష్టం చేసింది. ఆ తర్వాత సిబిఐ సైతం మనీష్ సిసోడియాను విచారించింది. సో పూర్తిగా కూడా మనీష్ సిసోడియా నుంచి ఆధారాలు, ఎక్సైజ్లో పనిచేసినటువంటి అధికారుల నుంచి కూడా ఎన్నో ఆధారాలు సేకరించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే, సౌత్ గ్రూప్ ఒక లాబియింగ్ చేసి ఢిల్లీలో ఇక్కడ ఉన్నటువంటి మద్యం వ్యాపారంలోకి ఎంటర్ అవడమే కాకుండా ఎంతో లబ్ధి పొందారు. ఎంతో లబ్ధి పొందడమే కాకుండా లబ్ధి పొందినటువంటి రూపాయల ద్వారా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు చేరవేశారు, ₹1 కోటి హవాలా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారనేది ఇక్కడ స్పష్టంగా ఈడీ చెప్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తమకు కావాలని చెప్పి ఈడీ పదే అటు విచారణ సందర్భంగా కూడా కవితను అడిగినప్పుడు కవిత ఏ విధంగానైతే తను హ్యాండ్ ఓవర్ చేసినటువంటి 9 సెల్ ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చిందని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టంగా ఈడీ అధికారులు నిన్న కస్టడీ పిటిషన్లో వాళ్ళు పేర్కొన్నారు. సో ఆ ఫోన్లను ఫార్మాట్ చేసినటువంటి డేట్ కూడా వీళ్ళు ఎప్పుడైతే 11వ తేదీన గత ఏడు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతనే వాటిని ఫార్మాట్ చేశారు. కావాలనే అందులో ఉన్నటువంటి వాట్సాప్ డేటాను కావచ్చు, ఫేస్ టైమ్ డేటాను కావచ్చు, వీటన్నిటిని కూడా ఫార్మాట్ చేశారు. అదేది కూడా మాకు రిట్రైవ్ కాలేదు. సో నేషనల్ NSFU
ఫోరెన్సిక్ యూనిట్ కూడా పంపించడం ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలుసని చెప్పి ఈడీ స్పష్టం చేసింది. సో ఇప్పుడు ఇక కీలకంగా మారుతుంది ఏంటంటే ఇప్పటికే కవిత అరెస్ట్ చేయడం, మరోపక్క కేజ్రీవాల్కు మరోసారి నోటీసులు ఇవ్వడం. కవిత ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సమయంలోనే కేజ్రీవాల్ ఒకవేళ హాజరవుతే ఇక్కడికి హాజరు కావాల్సి ఉంటుంది. సో ఇద్దరు ఏకకాలంలో ఈడీ కార్యాలయంలో ఉంటే వాళ్ళిద్దరిని ఈ విషయంలో విచారణ జరుపుతారు. అంటే ఇప్పటికే ఈడీ అధికారులు చెప్తున్నటువంటి ఛార్జ్ షీట్లలో కావచ్చు, వాళ్ళు కోర్టు ముందు చెప్తున్నటువంటి అంశాల్లో మనీష్ సిసోడియాతో పాటు కేజ్రీవాల్తో పలుసార్లు కవిత మాట్లాడారు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి విషయంలో మరింత క్లారిటీ కోసం ఈ విచారణ సందర్భంగా ఇక్కడ ఇద్దరిని కలిపి విచారణ జరిపే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూస్తుంటే ఈడీ ఇటు లిక్కర్ కేసులో మరింత దూకుడుగా వెళ్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో కేజ్రీవాల్ను మరి ఇక్కడికి వచ్చాక మరి ఈడీ విచారణతో ఆగిపోతుందా లేదంటే ఇక్కడే అరెస్ట్ చేస్తుందా అనేది కూడా కొంత ఉత్కంఠగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించినటువంటి మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కేజ్రీవాల్ను ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి ఈడీ చూస్తుంది, లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా పదే పదే వాళ్ళు తమ ఆవేదనను, ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాని కొనసాగింపుగా మరి కేజ్రీవాల్ హాజరవుతారా లేదంటే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కన్వీనర్గా ఉన్నారు. సో నేషనల్ కన్వీనర్గా ఉన్నటువంటి కేజ్రీవాల్ కారణాలు ఏమైనా చెప్పి ఈ ఎంక్వైరీకి అంటే ఈ విచారణకు రాకుండా ఏదైనా కోర్టు నుంచి అనుమతి తీసుకుంటారా ఏంది అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు. మరోవైపు ఈడీ నోటీసులపై ఢిల్లీ మంత్రి అతిషి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమన్ల న్యాయబద్ధతపై ఇప్పటికే కోర్టు విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో నిన్న కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వటం అర్థం లేదని అన్నారామె. अरविंद केजरीवाल जी को समन भेजे. अरविंद केजरीवाल जी ने सवाल उठाया कि ये समन लीगल है कि इलीगल है. ईडी खुद उस मसले को लेके कोर्ट गई. तो जब कोर्ट इस मामले की जांच कर रही है समन्स की लीगैलिटी पर, जब कोर्ट ने खुद अरविंद केजरीवाल जी को कल बेल दे दी है, तो कल एक और समन भेजने की क्या जरूरत है? क्यों मोदी जी की एनफोर्समेंट डायरेक्टरेट इस केस के कंक्लूजन का वेट क्यों नहीं कर सकती है? वो खुद कोर्ट गए हैं, हम तो नहीं गए कोर्ट, वो खुद कोर्ट गए हैं. तो वो कोर्ट जब तक इस मामले को एग्जामिन नहीं कर लेता, अपने फैसले पर नहीं आ जाता, ईडी क्यों नहीं इंतजार कर सकती? ईडी ने अरविंद केजरीवाल जी को समन भेजे. अरविंद केजरीवाल जी ने